జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఒక్కొక్కడికి వాళ్ళు నోరే ధైర్యం. ఎందుకంటే ఏమనంటే నోరేసి పడిపోతారు కొంతమందికి. కానీ మన అలా పడిపోవచ్చా? ఆత్మీయులు అలా గొడవలకి వెళ్ళిపోవచ్చా? కొంతమంది రెడీ అయిపోతూ ఉంటారు, గొడవలకి సిద్ధం అన్నట్టు ఉంటారు. కత్తులు కట్టడం ఒకటే లేటు, కోడిపుంజులాగా దూకేయడానికి రెడీ అయిపోతారు. నిజమే కదా? స్త్రీలు అయితే ఇంకా చెప్పండి, గొడవలు ఎంత దారుణంగా ఉంటాయండి. కొన్ని కుటుంబాల్లో గొడవలకి కారణం స్త్రీలే కదండి. ఇరుగు పొరుగు వాళ్ళతో మనం మాట్లాడే మాటలు మనం ఎంత తగ్గించుకుంటే అంత ఆత్మీయులు అని అర్థం. మాటకు మాట అనేస్తే గొప్పవాళ్ళం కాదు, మాట పడినా తగ్గించుకుంటే ఎలాంటి వాళ్ళం? గట్టిగా చెప్పాలా? అప్పుడు మనం ఆత్మీయులు. అర్థమైందా? సో ఒక్కొక్కరికి వాళ్ళ నోరే ధైర్యం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దావీదు ధైర్యం ఎవరట? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, మన ధైర్యం ఎవరై ఉండాలా? షడ్రకు, మేషకు, అబేద్నెగో ధైర్యం ఎవరు? రాజు కళ్ళ ముందు అగ్నిగుండం కనబడుతున్నా, అగ్నిగుండం 7 చేసినా వాళ్ళ కళ్ళలో ఏం రాలేదట? బెరుకు రాలే, భయం రాలే. కారణం ఏంటో తెలుసా? మా దేవుడే మా పక్షం ఉండగా పోతే ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రాణాలకు భయపడి దేవుని దగ్గరికి రాలా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాం, దేవా చావైనా బ్రతుకైనా నీవే. పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావు లాభం ఎవరికైనా, కానీ క్రైస్తవులకి లాభం అని ఉంది. ఎందుకో తెలుసా? తండ్రి దగ్గర నుంచి వచ్చాం, మరలా ఎక్కడికి వెళ్తాం? ఆలోచించండి. మీరు పుట్టింటికి వెళ్ళడానికి ఎప్పుడైనా ఏడుస్తూ వెళ్తారా? అబ్బా అసలు రెక్కలు అలా పుట్టింటికి అనేది తెల్లారు లేచిపోయి చక్కగా టక్క 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 సర్దేసుకుంటారు కదండి స్త్రీలు. నిజమా కాదా? పుట్టింటికి వెళ్ళడం అంటే అంత ఇష్టం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం త్వరగా రారు. కొంతమంది ఈడ్చుతూనే వస్తారు. సాయంత్రం వెళ్తానమ్మా, రేపు వెళ్తానమ్మా అనుకుంటూ వస్తారు కొంతమంది. అంటే పుట్టింటికి వెళ్ళినప్పుడు నీకు అంత సంతోషం ఉందా లేదా? తప్పు కాదు అది. ప్రతి స్త్రీకి పుట్టింటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత 100% ఉంటుంది, ఉండాలి. లేదంటే నువ్వు సరైన అమ్మాయి కాదని అర్థం. కనిపించిన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి కదండి, ఉండాలి వద్దా? కానీ చూడండి, ఇప్పుడు మన పుట్టిల్లు ఎక్కడి నుంచి వచ్చాం మనం? పరలోకం. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏడుస్తే వెళ్ళాలి, నవ్వుతే వెళ్ళాలా? చెప్పాలి గట్టిగా. సంతోషంగానే కదా. సో చావు అయితే ఏంటట?
లాభం. ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ అనుభవించడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, క్రైస్తవుడికి చావు అంటే భయం ఉంటుంది, నేను కాదని చెప్పను, కానీ చావు లాభం. చావు లాభం. ఎందుకంటే తెలుసా, ప్రయాసలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడికి వెళ్తాం. కానీ బ్రతికినంతకాలం ఎలా బ్రతకాలో తెలుసా? దేవుని కొరకు బ్రతకాల, ధైర్యం తెచ్చుకుని బ్రతకాల. ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా గుండె నిబ్బరం చేసుకుని బ్రతకడం నేర్చుకోవాలా. అంతేగాని ప్రతి చిన్నదానికి భయపడిపోతారు కొంతమంది. ప్రతి చిన్న సమస్యకు, అన్ని ఇబ్బందికి, ప్రతిదానికి భయం 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 భయం. దావీదు ఇన్ని సమస్యలు ఉన్నా సరే యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? అలా నుంచి ముందేమో రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు వీళ్ళు, ఎవరిని చంపేద్దామని. భయం పుట్టాలో వద్దా? కానీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి? నా దేవుడు ఉండగా నాకేంటండి భయం? ఈ సమస్య నుంచి తప్పించే దేవుడు నాకు ఉన్నాడు కదా, నా తండ్రి నాకు ఉన్నాడు కదా, అలాంటప్పుడు నాకేంటి భయం అనే ఫీలింగ్ ఎవరిలో ఉంది? రాత్రి మాటలు వింటున్నప్పుడు, ఈ వాక్యం వింటున్న వాళ్ళు కానీ సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలాగ అనుకున్నాం మనం, దేవా నువ్వు నాకు ఉండగా నాకేంటయ్యా భయం, ఈ సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడు, నాకేంటి అని గుండెల నిండా ధైర్యం తెచ్చుకున్నాం ఎప్పుడైనా? బీపీలు తెచ్చేసుకున్నారా? టెన్షన్, అమ్మో ఏమైపోద్దో. టెన్షన్ పెరిగితే ఆలోచన శక్తిని కోల్పోతాం. ఏం కోల్పోతామండి? ఆలోచన శక్తి క్షీణించిపోతుంది. కానీ ధైర్యంగా ఉన్నప్పుడు ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తాయి? దావీదు కూడా ఆలోచన వచ్చింది. ఏం చేశాడు? చదువుతా, కిందకి చదవండి, అక్కడ నుంచి 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చేదును, నేను ఈ దండును తరిమిని ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. చాలండి, చాలు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో అతనికి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారే ఏఫోదు తీసురా అన్నాడు. అంటే అంగీ ఉంటుంది కదా, ఏఫోదు తీసుకొచ్చి అబ్యాతారుతో చెప్పగా అది తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అంటే ఇప్పుడు అతనికి ఆలోచన ఏమొచ్చిందంటే, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఇప్పుడు హృదయం చెప్తుంది, దేవుని దగ్గర కనిపెట్టు. ఎవరి దగ్గర కనిపెట్టు? దేవుడి దగ్గర కనిపెట్టు. ఇప్పుడు మోకరించాడు, ప్రార్థన చేశాడు, దేవా మా సమస్య దయ్యా. ఇప్పుడు ఒకవేళ మేము వాళ్ళని తరుముతూ వెళ్తే, ఎందుకంటే ఫోన్ల ద్వారా తెలుసుకోవడానికి రే వాట్సాప్లో పంపించాను పలానా కూడా అక్కడికి వచ్చాడా అని చెప్పడానికి వాట్సాప్ సెల్ ఏమి లేవు. అది ఇప్పుడు అనుకోండి పలానా వ్యక్తి కనిపించట్లేదంటే ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, షేర్ చాట్లో షేర్ చేస్తూనే ఉంటాం, అవునా కదా? బాగా ఆలోచించండి. సో ఎవరిని అడగడానికి ఛాన్స్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో దావీదు దేవుని అడుగుతున్నాడు, దేవా ఒకవేళ ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి వీళ్ళు ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎప్పుడు కాల్ చేశారో తెలియదు, ఎంత దూరం వెళ్ళారో తెలియదు, ఎక్కడ ఆగుతారో తెలియదు, పరిస్థితులు ఏమీ తెలియదు, కానీ ఒకవేళ మేము తరిమితే కలుసుకుంటామా ప్రభువా అని ఎవరిని అడిగాడంట? అడిగితే దేవుడు ఏమన్నాడు? తరుము, కలుసుకుంటాం, అంతేకాదు నీ వాళ్ళని, నీ పిల్లల్ని, ఆస్తిని మొత్తం దక్కించుకుంటాం అని ఎవరు చెప్పారంట? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేశాక చెప్పాడా, ప్రార్థన చేయకముందు చెప్పాడా? గుర్తుపెట్టుకోండి, సమస్య వచ్చినప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా? ఎలా జరిగితే అలా జరుగుతుందండి, మరి నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు దావీదు కూడా ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది అంటే రాళ్ళతో కొట్టి అక్కడ చచ్చి ఉండేవాడు, అవునా కదా? అలాగ అనలా. మోకాళ్ళు ఉన్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, ఏఫోదు తెమ్మన్నాడు, మోకాళ్ళు ఉన్నాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, దేవా మా సమస్య ఇది, మేము కలుసుకుంటామా కలుసుకోమా అని ధైర్యంగా ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, సమస్య వచ్చినప్పుడు ధైర్యం ఉంటే నువ్వు మోకాళ్ళు ఏం చేస్తావు? ఆలోచన పెరుగుద్ది. ఆలోచనలో ఏం చేస్తావు తెలుసా? వాళ్ళ దగ్గర పరిగెట్టవు, వీళ్ళ దగ్గర బతికెట్టవు, ముందు ఎక్కడ పరిగెడతావు? నీ ప్రార్థన గదికి పరిగెడతావు, దేవుడి మందిరానికి పరిగెడతావు, మోకాళ్ళలో ఉంటావు, ప్రార్థన చేస్తావు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు జవాబు ఇచ్చాడా లేదా?
ఇచ్చాడా లేదా? అంటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది అతి తెలివితేటలు ఇదే, ఎలా జరిగేది అలాగే జరుగుద్ది. అంటే నీలో ఏం లేదా? నీలో ప్రార్థనా శక్తి లేదా? దేవుడు లేడా? అంటే దేవుడు ఏం రాసేసాడా వీళ్ళని ఎత్తుకుపోమ్మని? అంటే సమస్యలను పరిస్థితులను కూడా దేవుడు ఏం చేయగలడు? మార్చగలడు. ఏం చేయగలడు? ఇప్పుడు చెప్పండి, సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏడుస్తూ కూర్చుంటున్నామా? ఏడుస్తూ కూర్చో కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, ఓకే, రావడం తప్పు కాదు. కానీ భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని తెచ్చుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయాలి. ఎవరు తీర్చలేని సమస్యను ఎవరు తీర్చగలరు? ఇప్పుడు ఏడుస్తే అక్కడ కూర్చుని ఎలా జరిగిద్ది అలా జరిగిద్దని అక్కడ కూర్చుని ఉంటే దేవుడు మాట్లాడేవాడా? అంటే అడిగితే దేవుడు కూడా ఏం చెప్తాడు? జవాబిస్తాడండి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? అడగకుండా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు తెలుసు సమస్య ఏంటో తెలుసు, కానీ నువ్వు అడుగుతావా లేదా అని వెయిట్ చేస్తాడు ఆయన. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చెయ్యం, దేవుని చిత్తమండి, దేవుని చిత్తం, మరి దేవుడు రాసేసాడేమో. అలాగా దేవుడు రాసేసాడా అని తాగేమని రాసేసాడా? కొంతమంది అంటారు దేవుడు ఎప్పుడు ఆగితే అప్పుడు ఆగుతాను, దేవుడు ఏమైనా భూమి మీద పంపించి తాగరా, నీకోసమే సారా కొట్లు పుట్టించాను రా, నీకోసమే మందు కొట్లు పుట్టించాను రా, నీకోసమే గంజాయి పాన్పరాగు అన్నీ పుట్టించాను రా, నీకోసమే అన్నాడు దేవుడు. కొంతమంది అంటారు ఏమండి మరి దేవుడు ఎందుకు పుట్టించాడు ఇవన్నీ? మనం చేయడానికే అనేవాళ్ళు లేరా? బాగా ఆలోచించండి. అంటే దేవుడు సృష్టించినవన్నీ కూడా నీకోసమేనా? బాగా ఆలోచించండి. ఇప్పుడు కొంతమంది ఎలాంటి ప్రశ్న వేస్తున్నారు లేదా? మరి దేవుడి చిత్తం కాబట్టి మందు దేవుడు సృష్టించలేదా, సిగరెట్ దేవుడు సృష్టించలేదా అనేవాళ్ళు లేరా? నేనేం చెప్తాను తెలుసా, విషం కూడా దేవుడే పుట్టించాడు. మరి అవునా కదా? మరి నువ్వు మందు ఎలా తాగుతున్నావు, విషం కూడా అలాగే తాగేయచ్చు కదా. మరి అది కూడా దేవుడి సృష్టే కదా. చాలామంది ప్రశ్నిస్తారండి, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? ఎలాంటి ప్రశ్నలు? మందు తప్పు అయితే దేవుడు ఎందుకు పెట్టాడు? సినిమాలు తప్పు అయితే దేవుడు ఎందుకు పెట్టాడు? గంజాయి తప్పు అయితే దేవుడు ఎందుకు పెట్టాడు? ఇవన్నీ దేవుడు కాదా సృష్టించింది? గన్నేరు పప్పు కూడా దేవుడు సృష్టించాడు, మరి తిని సావు అయితే వాస్తవం అదే కదా. బాగా ఆలోచించండి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టించింది నిజమే, నిన్ను చావమన్నది మాత్రం నిజం కాదు. ఇప్పుడు లారీ సృష్టించింది దేవుడే, లారీకి ఎదురుగా వెళ్ళిపోమని చెప్పాడు దేవుడు? లేదు కదా. అంటే దేవుడు అన్నీ పెట్టాడు, కానీ అన్ని విషయాల్లో మనకు స్వాతంత్రం లేదు. పౌలు గారు స్పష్టంగా రాశాడు కదా, అన్నీ భూమి మీద కలవ, కానీ అన్నీ చేయుటకు దేవుడు నాకు స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. కొన్నే చేయాలా? ఎలా పడితే అలా ఉండాలని వదిలేస్తే ఈ భూమి ఎంత భయంకరంగా మారిపోద్ది కదండి. ఎవరికి నచ్చినట్టు అక్కడ జెండా పాతేసుకుంటాడు, అంతే కదండి. ఈ భూమి నాది అంటాడు, ఈ చర్చి నాది అంటాడు, లేకపోతే ఆ ప్లేస్ నాది అంటాడు. ఇప్పుడు కూడా కబ్జా బ్యాచ్ ఎక్కువైపోయారు కదండి. కొన్ని ప్రాంతాల్లో ఇది నాదని జెండా పాటేస్తున్నాడు. కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, కొంచెం రౌడీ షీట్ ఉంటే అక్కడ పాతేసి నాది అంటాడు. అనేవాళ్ళు లేరా? నిజంగా దేశం అంతా అలాగే ఉంటే ఎంత దారుణం, కొట్టుకోవడం, నరుక్కోవడం, చచ్చిపోవడం ఇదే కదండి జరుగుతుంది. అవునా కదా? దేవుడు అన్నీ చేశాడు, కానీ అన్నీ అనుభవించడానికి నీకు స్వాతంత్రం లేదు. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో నీకు అర్థమయ్యే ఆ విచక్షణ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు? మీకు తెలుసా, పశువుకి మనకి ఏంటి తేడా? విచక్షణ జ్ఞానం, బుర్ర. వాటికి బుర్ర లేదు, నీకు బుర్ర ఉంది. బుర్ర అంటే కనబడే బుర్ర కాదు, మధ్యలో బ్రెయిన్. మధ్యలో ఏంటి చెప్పండి? బ్రెయిన్. అర్థమైందా? అంటే విచక్షణ జ్ఞానం, ఇది మంచి ఇది చెడు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని విచక్షణ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక పశువు తెలుసా? మీరు చూడ, కుక్కను కొట్టినా 2 రోజులు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి అక్కడికి వస్తారాదా? ఒక పశువు అరే మా పొలం తినేస్తుంది నా పాలేరు కొట్టినా మరలా వెళ్ళి ఆ పొలంలో మేస్తుంది. అది ఎందుకని? విచక్షణ జ్ఞానం లేదు, దానికి సిగ్గు అనేది తెలియదు. ఇది తప్పు ఇది రైట్ అనేది దానికి మనకుంది కదా, ఉందా లేదా? మనకు విచక్షణ ఉంది, ఇది తప్పు ఇది రైటు, ఇది గంజాయి ఇది తాగకూడదు, ఇది మందు ఇది తాగకూడదు, ఇది సిగరెట్టు ఇది తాగకూడదు, ఇది కొకైన్ ఇది తాగకూడదు, ఇది తప్పు ఇది చేయకూడదు, ఇది డ్రైను దీంట్లో కాలు పెట్టకూడదు. విచక్షణ ఉందా లేదా? ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకునే ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనిషికి మాత్రమే
ప్రపంచంలో మిగతా పశువులకి పక్షులకి లేని ఒక స్పెషాలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమవుతుందా? అది కూడా కొంతమంది మర్చిపోయే పశువుల మాదిరిగా ప్రవర్తించే వాళ్ళు లేరంటారా? ఉన్నారు లేదా? గుర్తుపెట్టుకోండి, మనం కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు ఆధారపడకుండా మోకాళ్ళుని దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అది ఏ సమస్య అయినా పర్లా, ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడు? ఏమిస్తాడండి? జవాబిస్తాడు. ఒక జవాబు వెంటనే వస్తుంది, కొన్ని జవాబులు ఆలస్యంగా. అన్ని జవాబులు అన్నీ వచ్చావు. ఇక్కడ వెంటనే ఎందుకు వచ్చిందంటే ఇది ఖచ్చితం, ఇంకా లేట్ అయితే వీళ్ళు దొరకరు. అందుకనే దేవుడు క్విక్ రిప్లై ఇచ్చాడు వెంటనే. కొంతమందికి ప్రశ్న వచ్చేస్తుంది, మరి దావీదుకి వెంటనే చెప్పినప్పుడు నేను సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాను కదండి, నాకెందుకు రావట్లేదండి జవాబు అని అడిగేవాళ్ళు లేరా? జవాబు రాకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అప్పుడే ఆ సమస్య తీరడం దేవుని చిత్తం కాదు, అంటే నీకు ఇంకా పర్వాలేదు, ఇంకా నువ్వు తట్టుకోగలవు. రెండోది ఏంటంటే ఇంకా దానికి టైం ఉంది, పర్వాలేదు, ఇప్పుడు ఈ సమస్యలు నువ్వు మునిగిపోవడానికి ఇక్కడ టైం ఉంది, మునిగిపోకముందే నిన్ను కాపాడతా అనేది ఎవరి ఉద్దేశం? ఇప్పుడు అబ్రహాముని దేవుడు బలిచ్చేయమన్నాడండి, బలిచ్చేయమన్నప్పుడు సరే అని చెప్పి బయలుదేరాడు. ఎన్ని రోజులు వెళ్ళాడు? 3 రోజులు వెళ్ళాడు. ఇప్పుడు రెండో రోజు దేవుడు అనొచ్చు, అబ్రహామా నువ్వు టెస్ట్ చేశాను నేను, 2 రోజులు కూడా నువ్వు బాగానే వెళ్ళావు, ఇంకెందుకులే మోరియా పర్వతం మీదకి ఏమి వెళ్ళొద్దు, పొట్టేళ్ళు ఇచ్చానా తీసుకుని వెళ్ళి చంపే అని 2 రోజు అనొచ్చుగా. ఇప్పుడు హృదయంలో అనుకుని ఉంటాడు కదండి, ఒక్కగానో కొడుకు దేవుడు ఇచ్చేమన్నాడు ఏం చేద్దాం అనుకుని వెళ్ళి ఉంటాడు కదా. మరి రెండో రోజే సమస్యకు జవాబు దొరికిందా? దొరకలా. 3వ రోజు వెళ్ళాడు. పోనీ 3వ రోజు ఆ కొండెక్కి బలిపీఠ మీద పడుకోబెట్టినప్పుడేం దేవుడు మాట్లాడా? అప్పుడు కూడా మాట్లాడలా. కట్టేసే వరకు దేవుడు చూశాడు, కట్టెలు పేర్చాడు, తల అక్కడ పెట్టాడు, కత్తి నూరాడు, పదును చేశాడు, పైకెత్తాడు. పోనీ పైకెత్తినప్పుడు అని చెప్పాడా? చెప్పలే. స్పీడ్గా తీసి కరెక్ట్గా గొంతు మీద పెట్టేసరికి అబ్రామ్ అనే స్వరం వినబడింది. అంటే ఇక్కడ పెట్టే వరకు దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. మనకు అన్నిసార్లు వెంటనే జవాబు రాదు, టెస్ట్ చేస్తాడు దేవుడు. నువ్వు ఎంత ఓపికగా ఉంటావు, నీ క్యాపబిలిటీ ఎంత, నీ విశ్వాస స్థాయి ఎంత గొప్పగా నువ్వు నిలబడతావు అని దేవుడు చెక్ చేస్తాడు. చెక్ చేసినప్పుడు చాలామంది ఏమైపోతారు? ఏం చేస్తారు? ఇంకా నేను అయిపోయాను అనుకునే పొజిషన్లో ఉంటారు. కానీ చూడండి, అక్కడ కూడా విశ్వాస స్థాయిలో చెక్కు చెదరలేదంట. ఒక్కసారి గట్టిగా చెప్పకూడదా? అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడాడు, అబ్రాహాము ఆగిపో, నీ బిడ్డను తీసుకోవడం నా ఉద్దేశం కాదు, నీ విశ్వాస స్థాయి అంతా చెక్ చేయడం నా ఉద్దేశం. అందుకే ఇప్పటి వరకు ఆగాను. వాస్తవానికి బలిచ్చేమన్నప్పుడు ఆ ఊర్లో నిచ్చేమనొచ్చు కదండి, మోరియా పర్వతం దగ్గరికి ఎందుకు వెళ్ళమనాలా? అంటే ఈ 3 రోజుల్లో బిడ్డ మీద ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మమకారం ఎక్కడైనా పెరుగుద్దేమో అని ఆలోచన ఎవరిది? చెప్పాలా? ఇప్పుడు మీకు బిడ్డలు మీతో ఉన్నంతసేపు మమకారం ఉండదు. హాస్టల్కి తీసుకెళ్ళిపోతారు కదా, తీసుకెళ్ళి ట్రావెలింగ్లో అమ్మా జాగ్రత్తగా ఉండాలి తల్లి, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు మా అబ్బాయిని పంపించలేదండి అని పక్క వాళ్ళతో చెప్తావు. అప్పుడు దాకా లేని ప్రేమ ఈ ట్రావెలింగ్లో వస్తారా? ఎప్పుడు హాస్టల్కి తీసుకెళ్ళేటప్పుడు. అంతేకాదు, హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఊడోరు అక్కడ నుంచి అక్కడే అలా గేటు పట్టుకొని ఫెవికాల్ వేసి అతికిచ్చినట్టు, జాగ్రత్త అమ్మా, వెళ్ళగానే ఫోన్ చేసి అమ్మా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండమ్మా. ఆ వార్డెన్ గారితో ఆ టీచర్, సార్ మా అబ్బాయిని మా అమ్మాయిని అంత దూరం పంపించలేదు సార్, ఇప్పుడు వరకు తల్లి చోటు బిడ్డగా తండ్రి చోటు బిడ్డగా పెరిగారండి, మీరు కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇస్తూ ఉండండి, ఈ సమస్య. అక్కడ నుంచి వెళ్ళరీళ్ళు. ఆ వార్డెన్ ఒరే నీళ్ళంటూ చాలామంది చూసి వెళ్ళరా తొందరగా అనుకుంటాడు వార్డెన్. నిజమా కాదా? నిజం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనతో ఉన్నంతసేపు మనకేమనిపించదు, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఏమనిపించదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మన నుంచి దూరం అవుతారో అనిపిస్తుందో మనకు ప్రేమ వస్తుంది. నిజమా కాదా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాముని దేవుడు ఊరికే 3 days పంపించలా, అప్పటికప్పుడే బలిచ్చేమనొచ్చు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. 3 రోజులు గడువు పెట్టాడు. ఎందుకో తెలుసా? 3 రోజుల గడువులో అబ్రహాం ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? లేక 100 సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు, కొడుకుని దేవుడు బలిచ్చేమన్నాడు. బలిచ్చేమని వాడు దేవుడు అవుతాడా?
ఇలాంటి దేవుడు నాకు వద్దు, మళ్ళా నేను ఏ విగ్రహారాధన చేశానో, ఏ విగ్రహాలు నమ్ముకున్నానో అక్కడికే వెళ్ళిపోతా అనే ఆలోచన ఎక్కడైనా మార్గమధ్యంలో వస్తుందేమో అని ఉద్దేశం ఎవరిదే? దేవునిది. పరీక్ష పెట్టాడు అతనికి. బాగా ఆలోచించండి. ఈ 3 days ఎందుకో తెలుసా? ఈ ట్రావెలింగ్లో మధ్యలో కొడుకుని చూసినప్పుడల్లా ప్రేమ పొంగుకు వస్తూ ఉంటుంది. ఇంకా రేపు నుంచి నా కొడుకు, ఈ 2 రోజుల తర్వాత నా కొడుకు నాతో ఉండడు, నా చేతులతో నేను చంపేయబోతున్నా అనే ఆలోచన అతను ఎక్కడైనా ఏ మూలైన దేవుడి మీద ఉన్న ప్రేమను తగ్గించేసి దేవుడి మీద ద్వేషాన్ని పుట్టిస్తుందేమో అనే ఆలోచన ఎవరిది? పిల్లల వైపు మీరు చూడకండి. ఎవరిది? దేవునిది. బాగా ఆలోచించండి. ఎప్పుడైతే ఇతను వెళ్తున్నాడో మార్గ మధ్యలో ఎక్కడా కూడా ఇతను నిరుత్సాహపడినట్టు కానీ, దేవుని ద్వేషించినట్టు కానీ, దేవుని దూషించినట్లు కానీ ఉందా? లేదు. మీకు అర్థమైందా? బిడ్డలను కన్న వాళ్ళకి, లేక బిడ్డలను కన్న వాళ్ళకి కానీ, మామూలు పిల్లలకి కానీ అర్థమవుద్ది. ఇప్పుడు కాలేజీ టైం, ఇది స్కూల్స్కి వెళ్ళే టైం, హాస్టల్స్కి వెళ్ళే టైం. ఎవరినైనా అడిగి చూడండి, ఎప్పుడు పేరెంట్స్ సండే వస్తుందా పరిగెట్టేద్దామని చూస్తారు కొత్తలో. నిజమా కదా? పరిగెట్టేస్తారు, చూస్తారు. కొన్నిసార్లు ప్రార్థన కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోవడానికి చూస్తారు కొంతమంది. నిజం. అంటే ప్రేమలా కనిపిస్తుంది బిడ్డల మీద. కానీ చూడండి, దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది అబ్రాహాంకి, బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉందా? అది బిడ్డల్ని ప్రేమించొద్దని వాక్యం చెప్తుందా? కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు అనేది అక్కడ అర్థం. మనం బిడ్డనైనా, ఎవరినైనా, తల్లినైనా, తండ్రినైనా, బిడ్డనైనా, భార్యనైనా, ఎవరినైనా ఎవరి తర్వాత తెలుసా? అది వాక్యం. మొట్టమొదటి విషయంలోనే అబ్రహాము జీవితంలో అది రుజువు చేశాడు దేవుడు. అబ్రహాము చరిత్ర ద్వారా మనకు తెలియపరిచాడు. ఇప్పుడు అబ్రహాము 3 రోజుల ట్రావెలింగ్లో ఎక్కడ కూడా దేవుని ద్వేషించినట్టు, దూషించినట్టు చరిత్ర పుస్తకాల్లో కూడా ఎక్కడ రాయపడలే. ఆలోచించండి. అబ్రహాం కంటే ముందు చాలామంది భక్తులు ఉన్నారు కదండి. మరి వాళ్ళు విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎందుకు పేరేవలా? ఆదాము లేడా? మొట్టమొదటి సృష్టించే మనుషుడు ఆదాము లేడా? నోవాహు లేడా? ఉన్నాడు కదండి. ఉన్నాడు లేదా? హనోకు లేడా? ఇంకా చాలామంది ఉన్నారు కదండి. అబ్రహాం కంటే భక్తులు చాలామంది గొప్పోళ్ళు ముందు ఉన్నారుగా. కానీ వాళ్ళందరికీ ఇవ్వని ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? మనం అనుకుంటున్న అబ్రహాం గురించి చదవడం చాలా చిన్నదని. మీరు ఆలోచించుకోండి. మీ బిడ్డని హాస్టల్కి పంపిస్తేనే అంత బాధ వస్తుంది కదా. అసలు మీ బిడ్డ భూమి మీద ఉండడని ఒక్కసారి ఊహకి అందితే కళ్ళ వెంట అప్రయత్నంగా మనకు నీళ్ళు వస్తాయి రావా? గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళు మన ముందు ఇంకా ఉండరు అని తెలిస్తే ఖచ్చితంగా కళ్ళ వెంట ఏమొస్తుంది తెలుసా? కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నా మీద కోపం ఉన్న వాళ్ళైనా సరే, పాస్టర్ గారికి తుట్లో ప్రమాదం తప్పిందంటారా, చచ్చిపోదురంటారా అనే మాట తెలిస్తే ఆ క్షణం ఏదైనా పక్కన పెట్టి ముందు ఏం పొంకొస్తుంది తెలుసా? సంబంధం లేని ఒక దైవజనుడితోనే అంత ఎఫెక్షన్ కలిగి ఉంటాం కదా. మన కడుపును పుట్టిన బిడ్డలు ఇంకా మనతో ఉండరు అనుకుంటే ఎంత బాధ వస్తుందో తెలుసా? ఒకసారి ఊహించుకోండి. కానీ అబ్రహాము దేవుడికి ఇచ్చిన మాట ముఖ్యమా, నీ బిడ్డ ముఖ్యమా అంటే ఏమంటాడు? గట్టిగా చెప్పాలా? దేవుడు ముఖ్యమా, దేవుని మందిరం ముఖ్యమా, లేకపోతే నీకు లోకంలో ఉన్న వ్యక్తులు ముఖ్యమా అంటే మనం ఏమంటాం? నిజమా అమ్మా? నిజమేనా? అందరూ అబ్రాహంలు ఇప్పుడు లేడీ అబ్రాహమ్స్ అనమాట. నిజమేనా? బాగా ఆలోచించండి. నిజమే అన్నవాళ్ళు చాలామంది చాలాసార్లు చుట్టాలు వచ్చారు, ఇంటికాడ కూర్చున్నారు. కొంతమంది మానలేదులేండి. మానవుల గురించి మాట్లాడట్లేదు మేము. ఎవరైతే అలాంటి బ్యాచ్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. బాగా ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుడికి మనకి ఎన్ని విషయాలు అడ్డొచ్చుంటాయి. మన ఉద్యోగం అడ్డొచ్చిందా, వ్యాపారం అడ్డొచ్చిందా, ఎన్నిసార్లు మనం వెనక్కి దిగజారిపోయిన పరిస్థితులు ఉంటాయి. ఆలోచించండి. కానీ అబ్రహాముకి ఏది అడ్డుగాల? కత్తెత్తాడు, పేక మీద పెట్టాడు, ఇంకా చంపేద్దాం, జస్ట్ మిస్ అంటారు కదా, అక్కడ వరకు పెట్టాడు. ఆగా అబ్రహాం అన్నాడు అంతే. ఏంటి ప్రభువా అంటే, బిడ్డను చంపేత్తకు రెడీ అయిపోయావా? నీ ప్రేమ నాకు తెలుసురా, అందుకే ఆగు. నీ ప్రేమ తెలుసు, కానీ ప్రపంచానికి తెలియాలి కదా, నాకు తెలియాలి, అందుకే ఇప్పుడు వరకు ఆపా. అంటే 3 days అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.
అందుకే కొన్ని సందర్భాల వెంటనే ఎందుకు రిజల్ట్ రాదంటే నీ భక్తిని దేవుడు ఏం చేస్తాడు భక్తికి పరీక్ష. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.